సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. నమస్తే హర్ష. నమస్తే సార్. వెల్కమ్ టు విష్ణు టాక్స్. థ్యాంక్ యూ. సెబీ చైర్మన్ తుహిన్కాంత్ పాండే గారు మన ఇండియన్ స్టాక్ మార్కెట్స్కి సంబంధించి త్వరలో కొన్ని కొత్త రిఫార్మ్స్ని, కొత్త చేంజెస్ అండ్ డెవలప్మెంట్స్ని ఆన్ బోర్డ్ చేయబోతున్నట్టుగా కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. సో ఏంటి ఆ కొత్త చేంజెస్, ఆ కొత్త డెవలప్మెంట్స్, అదేవిధంగా మార్కెట్లో ఉండే రిటైల్ పార్టిసిపెంట్స్ అండ్ ట్రేడర్స్ వీటిని ఎంతవరకు అర్థం చేసుకోవాలి అంటారు, తెలుసుకోవాలి అంటారు అసలు? ఎస్ సార్. సో ఆయన ఇచ్చిన లేటెస్ట్ ఇంటర్వ్యూలో 5 ఇంపార్టెంట్ రిఫార్మ్స్ గురించి మాట్లాడారు సార్. ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్గా మనం చూస్తే అటు సెబియే కాదు, గవర్నమెంట్ కూడా చాలా ఫోకస్డ్గా ఉన్న ఏరియా ఏంటంటే ఎఫ్ఎండ్ఓస్. ఎఫ్ఎండ్ఓ అనేది ప్యూర్లీ స్పెక్యులేటివ్ థింగ్. సో ఈ స్పెక్యులేటివ్ ట్రేడింగ్ని తగ్గించి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ని పెంచాలని చెప్పి రీసెంట్గా బడ్జెట్లో ఎఫ్ఎండ్ఓ మీద సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ పెంచారు. సిమిలర్లీ ఈయన మన సెబీ చైర్మన్ కూడా ఎఫ్ఎండ్ఓని తగ్గించి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్కి జనాల ద్వారా మ్యూచువల్ ఫండ్స్లో ఎస్ఐపీలు పెంచాలని, అట్ ద సేమ్ టైం ఎవరైనా సరే మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడానికి సెబీ రిజిస్టర్డ్ అడ్వైజర్స్ దగ్గర నుంచి మాత్రమే ఇన్వెస్ట్ చేసేలా ప్రమోట్ చేస్తామని చెప్పి రాబోయే కాలంలో ఆయన చాలా క్లియర్గా పేర్కొన్నారు. రెండో మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మార్కెట్లో జరుగుతున్న స్కామ్స్. ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ ఇన్ఫ్లుయెన్సర్స్ బాగా పెరిగిపోయారు, రైట్? సో వీళ్ళల్లో అసలు ఫ్రాడ్ ఎవరు చేస్తున్నారు, ఎవరు ఆనెస్ట్గా ఉన్నారు, ఇవన్నీ కనుక్కోవడం చాలా కష్టం ఎవరికైనా సరే. సో అక్కడ ఆయన మాట్లాడుతుంది ఏంటంటే ఏఎన్ యూస్ చేసుకొని ఎవరెవరు ఫేక్గా ఉన్నారు, ఎవరెవరు ఊరికే మార్కెట్ పెరిగేటప్పుడు వచ్చి ర్యాండమ్గా వ్యాఖ్యలు చేసి ర్యాండమ్గా వీడియోలు చేసి తర్వాత మాయమైపోతున్నారు, ఇలాంటివన్నీ కనుక్కోవడానికి ఏఎన్ వాడతామని అంటున్నారు. చెప్పాలంటే x.com మన ట్విట్టర్ ఏదైతే ఉంటుందో, ట్విట్టర్లో ఇప్పుడు ట్వీట్స్ ఎవరన్నా పెడితే కమ్యూనిటీ నోట్స్ సెక్షన్ యాడ్ చూస్తాం. ఆ కమ్యూనిటీ నోట్స్లో జనాలు అందరూ కూడా అది ఎలా ఫేకో, ఈవెన్ దాంట్లో x.com సొంతంగా కూడా ఏఎన్ బిల్టిన్ చేసి ఏవైతే ఫేక్ ఉన్నాయో ఇమీడియట్గా ఐడెంటిఫై చేసేలా లేటెస్ట్ టెక్నాలజీని వాడుకొని ఫేక్గా ఉండేవన్నీ కనుక్కుంటున్నారు. సో సిమిలర్గా ఈ ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరెవరైతే ఉంటారో దాని మీద సెబీ ప్రత్యేకంగా నిఘా పెట్టి ఏఎన్ యూజ్ చేసుకొని ఫ్రాడ్స్టరా లేదా నిజంగానే వాల్యూ యాడ్ చేస్తున్నారా మార్కెట్కి అనేది కనుక్కునే మెకానిజం తీసుకొస్తామని చెప్తున్నారు. మూడోది ముఖ్యంగా చూస్తే బాండ్ మార్కెట్స్ ఇండియాలో ఆల్మోస్ట్ 58 ట్రిలియన్ రూపీస్ అని అంటున్నారు. అంటే 1 ట్రిలియన్ అంటే 1,00,000 కోట్లు, రైట్? 58 ట్రిలియన్ రూపీస్ అంటే దాదాపు 58 లక్షల కోట్లు బాండ్ మార్కెట్ ఉంది. ఈ బాండ్ మార్కెట్ని ప్రాపర్గా ఇంతవరకు ఎప్పుడు ప్రమోట్ చేయలేదు త్రూఅవుట్ మన హిస్టరీలో. అదే మనం యుఎస్లో చూస్తే యుఎస్ బాండ్ మార్కెట్ అనేది ఇట్స్ అన్ ఎక్స్ట్రాడినరీ మార్కెట్. మల్టిపుల్ ట్రిలియన్స్ ఆఫ్ డాలర్స్లో యుఎస్ గవర్నమెంట్ సపోర్ట్ ఉంటుంది, అలాగే యుఎస్ ఎస్ఈసి సపోర్ట్ కూడా ఉంటుంది. అండ్ మార్కెట్ కూడా చాలామంది బాండ్స్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. ఇండియాలో ఇంకా కల్చర్ రాలేదు, రైట్? సో కార్పొరేట్ బాండ్ మార్కెట్ని మ్యాక్సిమం మనుషులకి అర్థమయ్యేలా ఇన్వెస్టర్స్కి ఈజీగా అర్థం చేసుకొని ఇన్వెస్ట్ చేయగలిగే స్కోప్ పెంచడానికి సెబీ తన ప్రయత్నం చేస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ 3 మార్కెట్ రిలేటెడ్. లాస్ట్ 2 వచ్చి ఇంటర్నల్గా సెబీవే. ఏంటంటే ఒకటి వచ్చి మనకు గుర్తుంది, ఇంతకుముందు సెబీ ప్రీవియస్ చైర్మన్లో చాలా గవర్నెన్స్ ఇష్యూస్ వచ్చాయి, రైట్? సో ఆ గవర్నెన్స్ ఇష్యూస్ని హ్యాండిల్ చేయడానికి ఇంటర్నల్గా ఒక కమిటీ పెట్టారు. ఆ కమిటీ వాళ్ళ నివేదికని రీసెంట్గా సబ్మిట్ చేశారు. ఆ నివేదికలు ఏవైతే చేంజెస్ అడిగారో వాటన్నిటి మీద ఖచ్చితంగా చర్యలు తీసుకొని ఆ చేంజెస్ ఇంప్లిమెంట్ చేస్తానని ఆయన పేర్కొన్నారు. ఫైనల్గా ఆయన చెప్పింది ఏంటంటే నార్మల్గా ఎప్పుడు ప్రతి సెబీ చైర్మన్ చెప్పేదే, మార్కెట్ని రెగ్యులేషన్ అనేది కరెక్ట్గా మిడిల్ పాత్లో ఉండాలి. అంటే మనం బుద్ధుడు మధ్య మార్గం అంటాం కదా, అటు ఎక్స్ట్రీమ్ ఉండకూడదు, ఇటు ఎక్స్ట్రీమ్ ఉండకూడదు, అటు అండర్ రెగ్యులేట్ అవ్వకూడదు, ఇటు ఓవర్ రెగ్యులేట్ కూడా అవ్వకుండా ప్రాపర్ రెగ్యులేషన్లో ఉంచడానికి మ్యాక్సిమం ఎఫర్ట్స్, మ్యాక్సిమం రిఫార్మ్స్ తీసుకొస్తామని ఆయన పేర్కొన్నారు. సో ఇది ఇప్పుడు సెబీ చైర్మన్ కొత్తగా తీసుకురాబోతున్నటువంటి చేంజెస్, డెవలప్మెంట్స్ ఏవైతే తప్పనిసరిగా మార్కెట్లో ఉన్నటువంటి రిటైల్ పార్టిసిపెంట్స్ కానీ అదేవిధంగా ట్రేడర్స్ తప్పనిసరిగా వీటిని ఎంతవరకు అర్థం చేసుకోవాలి, తెలుసుకోవాలి అంటారు అసలు? సో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే
మార్కెట్లో వెల్త్ క్రియేషన్ ఎప్పుడైనా సరే మాక్సిమం వెల్త్ క్రియేట్ చేసిన వాళ్ళందరూ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్, రైట్? అట్ ద సేమ్ టైం ట్రేడింగ్ చేయడం అనేది కూడా తప్పని నేను అనట్లేదు, కానీ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే మీరు ఏవేవైతే సపోర్ట్లు రెసిస్టెన్స్లు అని చెప్పి కూర్చొని మార్కెట్ మీద ట్రేడింగ్ చేసి సపోర్ట్లో కొన్ని రెసిస్టెన్స్లు అమ్మాలనుకుంటారో అవన్నీ హ్యూమన్స్ కంటే కంప్యూటర్స్ ఇంకా బాగా చేస్తాయి. అందుకని సెబీ రెగ్యులర్గా వాళ్ళ సొంత డేటా ఇచ్చింది. 90% పీపుల్ F&O చేసే వాళ్ళందరూ లాస్లోకి వెళ్తారు. ఆ మిగతా 10% నార్మల్ రీటైల్ ఇన్వెస్టర్స్ కాదు. అవన్నీ ఎవరంటే అతిపెద్ద హెడ్జ్ ఫండ్స్, బిగ్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర హై ఫ్రీక్వెన్సీ ట్రేడింగ్ అల్గోరిథం బేస్డ్ కంప్యూటర్స్ ఉంటాయి. ఆ కంప్యూటర్స్ నార్మల్గా హ్యూమన్ అయి మనం సపోర్ట్ ఇది రెసిస్టెన్స్ అని క్యాలిక్యులేట్ చేసే లోపల అది ఆల్రెడీ ఈజీగా విదిన్ నానో సెకండ్స్ డిటెక్ట్ చేసి ఆ సపోర్ట్ని టచ్ చేసి అక్కడి నుంచి రెసిస్టెన్స్కి వెళ్ళిపోయేలా చూసుకుంటుంది. రైట్. సో నార్మల్ మనం అంతా డబ్బులు కూడా వాళ్ళకి మాత్రమే పోగొట్టుకుంటాం. ఇన్వెస్టింగ్ అనుకోండి, ఇన్వెస్టింగ్ ఏంటంటే ఇట్ ఈస్ నాట్ ఏ జీరో సమ్ గేమ్, ఇట్ ఈస్ ఎ పాజిటివ్ సమ్ గేమ్. మార్కెట్లో ఉండే వాళ్ళందరూ డబ్బులు సంపాదించవచ్చు. F&O అండ్ ట్రేడింగ్ ఏంటంటే ఇట్స్ ఎ జీరో సమ్ గేమ్. దాంట్లో ఒకరు సంపాదించాలంటే ఇంకొకరు పోగొట్టుకోవాలి. ఇక్కడ కంప్యూటర్ సంపాదిస్తున్నాయి, నార్మల్ ఇండివిజువల్ ఇన్వెస్టర్స్ పోగొట్టుకుంటున్నారు. సెబీ వాళ్ళు చైర్మన్ కనుక కానీ ఈవెన్ నిర్మలా సీతారామన్ ట్యాక్స్లు పెంచింది కానీ ఇవన్నీ కూడా దాన్ని టార్గెట్ చేస్తాయి. రీటైల్ ఇన్వెస్టర్స్లో F&O ట్రేడింగ్ తగ్గించాలని వీళ్ళు బాగా ఫోకస్డ్గా ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ హర్ష. థ్యాంక్ యూ.